This video is for educational and informational purposes only. Please do your own research before applying. లైఫ్ సెట్ అయిపోయే గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మంత్లీ 1,00,000కి పైననే శాలరీ అయితే పొందొచ్చు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్ 470కి పైగా వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు. నేను ఇదే వీడియోలో ఈ జాబ్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను కాబట్టి ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఏంటంటే మాకు ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్స్ గురించి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వస్తే వాళ్ళు లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే మేము ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. ఈ ఆపర్చునిటీ మీకు యూపీఎస్సీ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఈసీఈ 2026 నోటిఫికేషన్తో. సో మీరు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు బేసిక్ పేనే 56,100 ఉంటుంది ప్లస్ అలవెన్సెస్. మీరు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఈజీగా మంత్లీ 1,00,000కి పైననే శాలరీ పొందొచ్చు. ఇందులో మీకు గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి గెస్టెడ్ ఆఫీసర్ లెవెల్ పోస్టులు అయితే ఉంటాయి. సో చాలా మంచి వేకెన్సీస్ అనమాట. ఈ వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అయితే మాత్రం లైఫ్ సెట్ అనమాట. అంటే ఒక్కసారి ఈ జాబ్ కొడితే మాత్రం ఇంకా మీ లైఫ్ సెట్ అయిపోయినట్లే. సో ఫస్ట్ శాలరీ పే స్కేల్స్ చూద్దాం. నేను చెప్పాను కదా మీకు లెవెల్ 10 ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ 7th CPC పే లెవెల్ 10 ప్రకారం బేసిక్ పేనే మీకు 56,100 నుంచి 1,77,500 ఉంటుంది. సో మీకు ఇది యాక్చువల్గా 7th CPC ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ 8th CPCని కూడా మ్యాక్సిమం ఈ 2026 మార్చ్ కల్లా తెస్తుంది. సో అది తెస్తే ఇంకా మీకు సాలరీస్ పెరుగుతాయి కూడా. సో ఈ బేసిక్ పేనే మీకు కలుపుకుంటే అన్ని అలవెన్సెస్ మీకు అడిషనల్గా అలవెన్సెస్ ఉంటాయి కదా. ఏమేమంటే అవి డిఆర్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, పింఛను ఇవన్నీ కలుపుకుంటే మీరు ఈజీగా మంత్లీ 1,00,000కి పైననే శాలరీ పొందొచ్చు. సో అందుకే ఈ లైఫ్ సెట్ అయిపోయే జాబ్స్ అని చెప్తున్నాను. ఒక్కసారి మంచి 1,00,000కి పైన శాలరీ వచ్చే జాబ్ కొట్టామనుకో దాదాపు మన లైఫ్ సెట్ అయిపోయినట్లు. మంచిగా మీకు మంత్లీ శాలరీస్ వస్తుంటాయి. మంచి గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండొచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మీరు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా ఈక్వలెంట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఇంజనీరింగ్ డిగ్రీలో కొన్ని డిసిప్లిన్స్ ఉంటాయి. వాటి గురించి కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మీరు 1 జనవరి 2026 కల్లా మినిమం 21 ఇయర్స్ ఏజ్ నుంచే మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. కానీ ఇది జనరల్ వాళ్ళకు ఉంటుంది. 30 ఇయర్స్ అనేది జనరల్ వాళ్ళకు ఉంటుంది. SC/ST వాళ్ళకైతే +5 ఇయర్స్ ఉంటుంది. అంటే SC/ST వాళ్ళైతే 35 ఇయర్స్ ఏజ్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ వాళ్ళైతేనేమో 33 ఇయర్స్ ఏజ్ ఉన్నా సరే ఈ జాబ్స్కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అందుకే మీకు ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా మీకు మెడికల్ స్టాండర్డ్స్ కానీ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉండాలి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసిన లింకులో పీడిఎఫ్ ఉంటుంది. ఒరిజినల్ పీడిఎఫ్ మొత్తం ఉంటుంది. ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని థరోలీ చెక్ చేసుకోండి. మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత వేకెన్సీస్ ఏ డిసిప్లిన్స్లో ఉన్నాయంటే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఉన్నవి, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఉన్నవి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు, దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ వేకెన్సీస్కి ఎలిజిబుల్ ఉంటారు. ఈ 470కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి కదా. వాటికి ఈ 4 డిసిప్లిన్స్లో ఏదో ఒక డిగ్రీ చేసిన వాళ్ళు, అంటే ఈ 4 డిసిప్లిన్స్లో బీ కానీ బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. 4 ఇయర్స్ డిగ్రీ ఉంటుంది కదా, అది బీటెక్ చేసి ఉంటారు కదా, వాళ్ళు క్లియర్గా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకవేళ ఈ 4 డిసిప్లిన్స్లో కానీ ఈ క్వాలిఫికేషన్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది. మంచి నోటిఫికేషన్ కాబట్టి వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకి మన ఓన్ స్టేట్లోనే చెప్తాను, సెంటర్స్ కూడా చెప్తాను. మన ఓన్ స్టేట్లోనే ఆబ్జెక్టివ్ టైప్లో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత పర్సనాలిటీ టెస్ట్ ఇంకా లేదా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్తో సెలెక్షన్ చేస్తారు. మీకు ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది అంటే కంప్లీట్గా అంత టఫ్ ఏమి ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఒక గవర్నమెంట్ జాబ్కి ఫిజికల్గా ఫిట్ ఉన్నాడా లేదా అని చెప్పి చెక్ చేస్తారు కదా, అలానే ఉంటుంది. అంతకుమించి మీకు ఏం టఫ్ అంటే ఆర్మీకి కానీ వాటికి ఉన్నట్లయితే ఏమీ ఉండదు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఫస్ట్ ప్రిలిమ్స్ ఎలా ఉంటుందో చూద్దాము. దీనిలో పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో మీకు జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ నుంచి 200 క్వశ్చన్స్, 2 అవర్స్ టైం ఉంటుంది. పేపర్ 2లో మీకు ఇంజనీరింగ్ డిసిప్లిన్ నుంచి ఉంటుంది. సేమ్ 2 ఆబ్జెక్టివ్ టైప్లోనే 300 క్వశ్చన్స్, 3 అవర్స్ ఉంటుంది. టోటల్ 500 క్వశ్చన్స్, 5 అవర్స్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఈ ప్రిలిమ్స్ అయితే ఉంటుంది. ఈ ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ వచ్చేసి మీకు యాక్చువల్గా కన్వెన్షనల్ ఉంటుంది. అంటే మీకు డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది.
దీనిలో కూడా పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. ఈ మెయిన్స్‌లో పేపర్ 1లో మీకు ఇంజినీరింగ్ డిసిప్లిన్స్ నుంచి 300 మార్క్స్‌కి ఉంటుంది 3 అవర్స్ టైమ్ తోటి. దాని తర్వాత పేపర్ 2లో వచ్చేసి మీకు ఇంజినీరింగ్ డిసిప్లిన్ నుంచి అడుగుతారు. దీనిలో కూడా సేమ్ 300 క్వెషన్స్ 3 అవర్స్ ఉంటుంది. ఇంకా మీకు ఇవి టోటల్ 600 మార్క్స్‌కి 3 అవర్స్ ఉంటుంది కదా! దాని తర్వాత పర్సనాలిటీ టెస్ట్ కూడా ఉంటుంది. ఇది మీకు 200 క్వెషన్స్‌కి ఉంటుంది. టోటల్ ఈ పేపర్ 2 అనేది 1300కి ఉంటుంది. సో, ఇలా మీకు దీన్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మన ఓన్ స్టేట్‌లోనే ఉంటాయని చెప్పాను కదా! తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్‌లో ఉంటుంది. అండ్ మిగతా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కండక్ట్ చేస్తారు. సో, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ అనేది మీకు చిన్నగానే ట్రయాంగిల్ షేప్‌లో ఉంటుంది కాబట్టి హైదరాబాద్‌లోనే కండక్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రం బ్రాడ్‌గా ఉంటుంది చూసుకోవచ్చు కోస్టల్ లైన్ ద్వారా. కాబట్టి మీకు కొన్ని 3 సెంటర్స్ అయితే ఇచ్చారు. సో, మీరు ఇందులో ఏది మీకు సెంటర్ దగ్గర అనిపిస్తే ఆ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకొని అక్కడికే వెళ్లి ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు నోటిఫికేషన్ యాక్చువల్‌గా 26థ్ సెప్టెంబర్ 2025 రోజు రిలీజ్ అయింది. ఆ డేట్ నుంచే మీకు అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 16థ్ అక్టోబర్ 2025 వరకు వీళ్ళ ఆఫీషియల్ వెబ్‌సైట్‌లోనే యూపీఎస్సీ ఆఫీషియల్ వెబ్‌సైట్‌లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి మాక్సిమం ఈ ఫిబ్రవరి ఆ మంత్‌లో కండక్ట్ చేస్తారు. 2026 ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారు. జనవరిలో దానికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో, మీకు ఈ యూపీఎస్సీ ఎగ్జామ్స్ అనేటివి మీకు స్ట్రిక్ట్‌గా జరుగుతాయి. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఉంటాయి కాబట్టి ఎలాంటి అవకతవకలు ఏమీ ఉండవు కాబట్టి మంచి జాబ్ మీరు గనక మంచిగా సిన్సియర్‌గా ఒక మంచి ఆఫీసర్ లెవెల్ జాబ్, గెజిటెడ్ లెవెల్ ఆఫీసర్ లెవెల్ జాబ్ కొట్టాలనుకుంటే మాత్రం క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. అప్లికేషన్ ఫీ కూడా చార్జ్ చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మీరు ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ మిగతా వాళ్ళు ఉంటారు కదా! మిగతా వాళ్ళలో కూడా ఓన్లీ మేల్స్‌కి మాత్రమే జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లో మెయిన్స్‌కి మాత్రం రూ. 200 ఉంటుంది. మెయిన్స్‌కి కాదు, మేల్స్‌కి మాత్రం రూ. 200 ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. సో, మీకు మంచి అసలు ఫీ లేని వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. ఫీ ఉన్న వాళ్ళకి కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి రూ. 200 అంటే బేసిక్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ కాబట్టి సో, మంచి క్వాలిఫికేషన్ ఉండి ఆఫీసులో జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే మాత్రం ఇది చాలా మంచి అవకాశం అన్నమాట. సో, ఎలా అప్లై చేసుకోవాలనేది ఫస్ట్ చెప్తాను. దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అయిన www.upsconline.nic.in వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. దాన్ని గూగుల్‌లో సెర్చ్ చేసినా వస్తుంది. లేదా కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సో, దానిలో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనేమో డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. సో, రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీరు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాన్ని మొత్తం ఫిల్ చేయాలి. అప్లికేషన్ చేసుకున్నాక దానిలో కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది. మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, సిగ్నేచర్ అలా కొన్ని అడుగుతుంది. దాని తర్వాత ఫీ లేని వాళ్ళు ఏం అవసరం లేదు. మీరు సెలెక్ట్ చేసుకునే కేటగిరీని బట్టి మీకు డైరెక్ట్ ఫీ డిస్‌ప్లే అవుతుంది. మీరు ఫీమేల్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళుంటే మీకు ఎలాంటి ఫీ అడగదు. మిగతా వాళ్ళకి మాత్రం రూ. 200 అడుగుతుంది. దాన్ని వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అయిన యూపీఎస్సీ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే పే చేయాలి. బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. చేశాక మీరు సబ్మిట్ చేసేసి ఆ ఫామ్‌ని అప్లికేషన్ చేసిన ఫామ్ వస్తుందిగా ఫైనల్‌గా దాన్ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకొని మీకు ఫర్దర్‌గా డీవీ అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు గానీ ఫర్దర్‌గా మీకు యూజ్ అవుతుంది. జాబ్ లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ సెక్షన్‌లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూశాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు చూడొచ్చు upsconline.nic.in అని చెప్పి ఓపెన్ అవుతుంది. సో, ఇందులో కిందకి స్క్రోల్ చేస్తే చూడండి మీకు ఇందులో ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేదనుకో క్రియేట్ అకౌంట్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో, కిందకి స్క్రోల్ చేస్తే మీరు టిక్ బాక్స్‌లో టిక్ చేసి ప్రొసీడ్ టు అకౌంట్ క్రియేషన్ మీద క్లిక్ చేయండి. ఇందులో ఏందంటే ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అన్నీ చూసుకున్నాక ఈమెయిల్ వెరిఫై చేసుకోవాలి. దాని తర్వాత మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి. ఈమెయిల్ గానీ, మొబైల్ నెంబర్ గానీ ప్రెజెంట్ వాడుతున్నవే ఇవ్వాలి. వాళ్ళు పర్టిక్యులర్‌గా వెరిఫై కూడా చేసుకోమంటున్నారు. ఎందుకంటే మీకు ఫర్దర్‌గా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా సరే మెయిల్ త్రూ, మొబైల్ త్రూ మీకు మెసేజ్ పంపిస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రెజెంట్ వాడుతున్నవే ఇవ్వాలి. దాని తర్వాత ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్‌కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అవన్నీ రీచ్ అయ్యేలాగా మంచి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ దగ్గరికి వచ్చేసి మొబైల్ నెంబర్ తోటి గానీ, ఈ యూఆర్ఎన్ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి గానీ, ఈమెయిల్ ఐడీ తోటి గానీ ఈ 3 వాటిల్లో ఏదో ఒక దాని దగ్గర లాగిన్ అయిపోయి అకౌంట్ మళ్ళీ అదే అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి అప్లికేషన్ చేసుకుంటే లాస్ట్‌కి ఫీ ఉన్న వాళ్ళు ఫీ పే చేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్‌గా మీకు ఫిబ్రవరి ఆ మంత్‌లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు. ఇంకా ఒక 2 మంత్స్ అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ మెయిన్స్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా సెలక్షన్ అయితే చేస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఈ ఈఎస్సీ అంటే
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసి 470కి పైగా ఇంజినీరింగ్ విభాగంలో వేకెన్సీస్ కోసం రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి ఆఫీసర్ లెవెల్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకిది చాలా అంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీ. అస్సలు మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.